దైవ మర్మములు నవంబర్ 24 సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మీరును సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. 1 పేతురు 2:5. ఆత్మీయమైన ఆకలి దప్పులు దేని వలన తృప్తిపరచబడును? దీనికి జవాబు కీర్తనలు 36:8 ఇవ్వబడినది. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. దేవుని ప్రజలు దేవుని మందిరమునకు వచ్చినప్పుడే పూర్ణ తృప్తి నొందుచున్నారు. దేవుని మందిరం అనగా ఇటుకలతోనో రాళ్లతోనో కట్టబడిన ఒక భవనము కాదని ఇదివరకే చెప్పి ఉంటని. చేతులతో నిర్మించబడిన కట్టడము ఏదియు దేవుని యొక్క ఆత్మీయ మందిరము కాజాలదు. 1 పేతురు 2:5. 2ను బట్టి చూడగా మనమే దేవుని మందిరం మగుటకు చేర్చబడవలసిన సజీవమైన రాళ్ల వలె నున్నాము. నేను పాలస్తీనా దేశంను దర్శించినప్పుడు సమాజ మందిరము అనబడిన ఒక పురాతన కట్టడము యూదులచే నిర్మించబడిన దానిలో బండల వంటి పెద్ద రాళ్లను చూచితిని. ఇది బహురమ్యమైన మందిరము. ఒక చిన్న రాయి తీసుకొని గోడలోని ఈ పెద్ద రాళ్లలో ఒక దానిని కొట్టిన ఎడల మధురమైన స్వరము వచ్చును. ఒక హార్మోనియంలో వలె ఒక్కొక్క రాతికి ప్రత్యేకమైన స్వరం ఒకటి కలదు. ఈ రాళ్లకు ఏ విధముగా పగలగొట్టి తయారు చేసిరో ఈనాటికి ఎవరూ కనిపెట్టలేదు. ఎంతో దూరం నుండి ఈ రాళ్లను చూచుటకు జనులు వచ్చేది. ఈ మధుర స్వరములు వినుటకై వాటిని తట్టెదరు. ఈ రీతిగానే నీవు తిరిగి జన్మించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సజీవమైన రాయిగా నగుదువు. పరలోక సంగీతము నీలో నుండును. ప్రజలు మనల్ని శపించనిమ్ము, కొట్టనిమ్ము, హింసించనిమ్ము, మనల్ని గూర్చి చెడు మాటలు చెప్పనిమ్ము. అయినను ప్రభువు నిన్ను దీవించునుగాక, ఇంతకంటే ఎక్కువగా సంతోషింపజేసి నిన్ను క్షమించునుగాక అని చెప్పగలము. జనము రాళ్ళు రువి చావగొట్టుచుండగా ప్రభువ వారి మీద ఏ పాపమును మోపకము అని స్టెఫెను ప్రార్థన చేశాను. దాని అర్థమేమనగా, ప్రభువా వారిని క్షమించుము. పరలోక సంగీతము దేవుడు అతనికి ఇచ్చెను. ఇటువంటి సజీవమైన రాళ్లన్నిటినీ కలిపినప్పుడు దేవుని మందిరము కట్టబడుచున్నది. ఇటు నిజమైన విశ్వాసులు మధ్య మనము చేరినప్పుడు సంతృప్తిగా నుందుము.